హలో అండి, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి మార్నింగ్ వ్లాగ్ అనమాట. పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేశాను. అలానే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని దేవుడింట్లో అంతా కూడా శుభ్రం చేసేసుకొని ఇలా దీపారాధన కుందిన్లకైతే కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాను. మా హస్బెండ్ అయితే పూలు కోస్తున్నాడు అనమాట దేవుడి పటాల కోసము. పూలు కోసేసిన తర్వాత ఇంకా పటాలకైతే పూలతో అలంకరించేస్తున్నాము. అలానే మేమైతే ఎక్కువగా చేసుకోకూడదు, అంటే టెంకాయ ఇవేమీ చేసుకోకూడదు అనమాట. మాకు సోదకం ఉంది, ఉట్టి దీపారాధన మాత్రమే చేస్తున్నాము. అలాగా దీపారాధన చేసేసుకొని ఇంకేం చేసుకోకూడదు కదా, సరే అని చెప్పని కొంతసేపు కూర్చో అంటే బయట మా నైబర్స్ అయితే గుమ్మడికాయ కొడుతుంటే కొంతసేపు అలా నిల్చున్నాయి, అన్నీ చూసుకున్నాం అనమాట. ఇంక ఇంట్లోకి వచ్చి టిఫిన్ చేసేసుకున్నాము. కొంతసేపు అలా రెస్ట్ తీసేసుకొని ఇంకా అలానే మా హస్బెండ్ పొద్దునే అయితే బండికి సైకిల్కి మా బాబు సైకిల్కి అంతా కూడా పూజించేసుకున్నారు. పూజించుకోవడం అంటే ఓన్లీ బండి వాషింగ్ చేసేసి గంధం పెట్టి కుంకుమ పెట్టాడనమాట. ఇంకా అక్కడితో మా పూజలన్నీ అయిపోయాయి. పూజించేటప్పుడు మా బాబు కూడా దగ్గరే ఉంటాడండి. ఎస్టర్డే పెట్టిన పూలన్నీ మా బాబే తీస్తాడు. నేను కుందన్లు అయితే వాష్ చేస్తాను. మా హస్బెండ్ అయితే ఫ్లవర్స్ కోసుకొని వస్తారు. మా పొద్దున్న అయితే మా హస్బెండే దీపారాధన చేస్తారు. మేమంతా కలిసి చేస్తామన్నమాట, ఏదైనా కానీ వంట చేసేటప్పుడు కానీ అట్లాగా. కాబట్టి మా హస్బెండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. అలానే మా బాబుని కూడా చిన్న చిన్నగా నా పనులన్నిటిలో అయితే ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నాకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.